కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో డీసీసీబీ బ్యాంకుకు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో గురుభవాని పత్తి రమణ ఆధ్వర్యంలో తలపెట్టిన కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన కార్యక్రమాల్లో హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని ప్రముఖ పురోహితులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవం కమిటీతో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో రెండో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 1000 రూపాయల టికెట్ పొందిన దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి శంభో శంకరుడికి ఇష్టమైన పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి సాయంత్రం 5 గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అయ్యప్ప స్వాములకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, గురుభవాని, గానాల గంగాధర్, మార్లపూడి అప్పలరాజు, కంఠస్ఫూర్తి బుజ్జి, అంబటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవే సరస్వతి వాజేభిర్వాజనేవతి దేనామభత్రయవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రజలకి, పరుత్తిపాడు గ్రామ పుర ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కార్తీక మాసంలో సోమవారం రోజున రెండో సోమవారం 3వ తారీఖు 3/11/2025 తేదీ పౌర్ణమందు సోమవారం, త్రయోదశి సోమవారం చాలా విశేషమైన రోజు. ఆ రోజు అటువంటి మహోత్కృష్టమైన రోజున స్వామివారికి మనకి హైదరాబాద్లో చేసినట్టు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతాలు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అటువంటి ఈ పుణ్య కార్యక్రమాన్ని, మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని, సహస్ర లింగార్చన అభిషేకము, కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా పత్రి రమణ గారు, గురుభవాని గారి ఆధ్వర్యంలో ఈ పర్తిపాడు గ్రామంలో ప్రజల సహకారంతో, వివిధ నాయకుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్కృష్టమైన కార్తీక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. అటువంటి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాల దీపోత్సవం అంటారు దీన్ని. అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రం మనం శివాలయాల్లో ఆకాశ దీపం పెట్టే సమయానికి ఈ ప్రదోషకాల దీపంలో అందరి చేత కూడా ఈ దీపోత్సవం దీపాన్ని వెలిగించి శివుడికి మనకి 11 రకాలతో అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, లవండ్రు, సెంటు, ఒట్టివేళ్లు, పళ్ళరసములు, అనేక రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము. ప్రదోషకాలంలోనే అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మారేడు పత్రితో అర్చన, నక్షత్ర హారతి, పంచహారతితో సహితంగా స్వామివారికి దీపోత్సవ సేవ చేయడానికి గ్రామ ప్రజలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించాలని కుతూహల చేత పత్రి గురుభవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించారు. పూజలో భాగంగా దంపతుల చేత, ఎంతమంది దంపతులు ఉంటే అంతమంది దంపతుల చేత కూడా ఈ కమిటీ వారే స్వామివారి యొక్క కార్యక్రమానికి కావాల్సిన, పూజా కార్యక్రమానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా కిట్టు ప్రతి దంపతులకి కూడా 1000 రూపాయల టికెట్ పెట్టారు. ఆ 1000 రూపాయల టికెట్ అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కిట్టులు మీకు అందరికీ కూడా అక్కడ కమిటీ వారు పంచుతారు. ఏ ప్లేస్లో ఎవరెవరిని కూర్చోబెట్టాలో అందరూ కూడా కమిటీ వారు చెప్పినట్టు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఓం నమః శివాయ.